సిటీ బోర్డ్ బ్రాండ్ పాస్వర్డ్ని మనం ఇప్పుడు ఏ విధంగా చేంజ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు నా ఐపీ అడ్రస్ అనేది బాక్స్ వెనకాల ఉంది, ఒకసారి చూసుకోండి. ఐపీ అడ్రస్ గూగుల్లో సెర్చ్ చేశాను, నేను క్రోమ్లోకి వెళ్ళి అట్లా లాగిన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకి లాగిన్ అని అడుగుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మన బాక్స్ వెనకాల ఉంటుంది. ఇది నా యూజర్ నేమ్ పాస్వర్డ్. యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే నేను ఇలా ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ అవుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే, మనం ఆ వైఫై కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఈ పాస్వర్డ్ని మనం చేంజ్ చేయగలుగుతాం అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఎంటర్ చేసాను నా పాస్వర్డ్, నేను ఇలా క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. కాస్త జూమ్ చేస్తే థర్డ్ వన్ WLAN అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన బోర్డ్ బ్రాండ్లో 2G 5G అని టూ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అనేది ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 2G పాస్వర్డ్ని ఒకసారి చూద్దాం, చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది 2G. ముందు సెక్యూరిటీలోకి వెళ్ళాలి. ఇక్కడ ఆల్రెడీ మనం చేసిన పాస్వర్డ్ ఉంటుంది, దాన్ని ఒకసారి షో పాస్వర్డ్ అంటే వచ్చింది అక్కడ నా పాస్వర్డ్. దాన్ని మనం చేంజ్ చేయాలంటే దాంట్లోకి వెళ్ళి ఎడిట్ ఆప్షన్కి వెళ్ళి మనం చేంజ్ చేసుకోవచ్చు. అప్లై ఛార్జెస్ మీద క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా అనేది పాస్వర్డ్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి 5G అనేది మనం చూద్దాం. 5G మీద క్లిక్ చేసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా సెక్యూరిటీ ఆప్షన్స్కి అయితే వెళ్ళిపోండి. సెక్యూరిటీ ఉంటుంది కదా, సెక్యూరిటీ మీద క్లిక్ చేయగానే ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక లాస్ట్ వన్ పాస్వర్డ్ ఉంది కదా, ప్రీ షేర్డ్ కీ అని, దాన్ని ఒకసారి మనం ఆల్రెడీ మన పాస్వర్డ్ మనకు ఉంది కాబట్టి దాన్ని ఒకసారి షో పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే మన పాస్వర్డ్ అనేది మనకి కనిపిస్తుంది. దాన్ని మనం ఎడిట్ చేసి ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. లాస్ట్గా అప్లై ఛార్జెస్ మీద క్లిక్ చేయగానే మన పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోతుంది. Thanks for watching my video.